నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి గారు. గురుగారు, మేషరాశి వారికి మే నెలలో గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందంటారు వీరికి? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అమ్మ, ఈ కృష్ణనామాన్ని వింటే, కృష్ణ శ్లోకాలను వింటే ఆడపిల్లలందరికీ సిగ్గొచ్చేద్దమ్మా. అసలు మీలా సిగ్గుపడిపోతారు ఆడవాళ్ళంతా కూడా. అంటే కృష్ణనామం అంత గొప్పదమ్మా. ఇప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనం మేషరాశి అండి, ఇప్పుడు ఏలినట్స్ ఏం జరుగుతుందండి కొత్తగా. మొన్న మార్చి 29, 2025 సంవత్సరం నుంచి ఇది వచ్చిందండి ఏలినట్స్ అని. అయితే ఎప్పటి నుంచి వచ్చిందండి? మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం నుంచి మనకి శని మేన రాశిలోకి వెళ్ళాడండి. ఆ రాహువేమో మే 30 నుంచి ఆయన మనకి దీంట్లోకి వచ్చాడండి, కుంభరాశిలోకి. తర్వాత కేతువేమో కన్యారాశి నుంచి సింహరాశిలోకి వెళ్ళిపోయాడండి. ఏమంటే కుజుడు కర్కాటక రాశిలో నేర్చుపట్టిస్తున్నాడండి. ఆ తర్వాత అంటే ఏమంటే గురుడు ఉన్నాడు కదండి. ఆ గురుడు మనకి మిథున రాశిలోకి వచ్చాడండి. ఏమంటే మొత్తం మిథున రాశిలోనే ఉంటాడండి మే నెల అంతా కూడా. కాబట్టి ఏలినాడ్స్ అని వచ్చింది కాబట్టి అండి ఆయన అమెరికా వెళ్ళిపోతున్నారండి బాబు. ఏలినాడ్స్ అంటే బాధ 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 అంటారా? ఒక అమ్మాయి, నాకు తెలిసిన అమ్మాయి ఏకంగా వెళ్ళిపోతుందండి అమెరికా. అంటే వేసాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళ మూడు అక్కడ ఉన్నాడు అనుకోండి, జాబ్ చేస్తున్నాడు. ఈ మధ్యనే వెళ్ళాడు ఆయన కూడాను. అంటే ఏలినట్స్ ఎన్నో వెళ్ళిపోతారండి అలాగా. ఏమన్నా మళ్ళీ సంపాదన లేదనుకుంటారేమో. మేషరాశి వాళ్ళు కుమ్మేస్తున్నారండి సంపాదన. కాకపోతే ఖర్చు ఎక్కువ అండి, ఖర్చు ఎక్కువ అవుద్ది. ఆ తర్వాత అంటే ఏదో ఫార్మాలిటీ కోసం మాట్లాడినట్టు మాట్లాడతారండి మేషరాశి వాళ్ళు. కొంచెం మేకపోతే గాంభీర్యం అండి. తర్వాత అండి మనకి మార్చి మే 29 వరకు అండి, ఇంకా నెలాఖరు వరకు ఎలా ఉంటుందంటే అండి, ఇలా శత్రువుని కుమ్మేస్తారండి. ఇలా బ్రహ్మాండంగా సంపాదించేస్తారు. ఏమంటే ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి ఇప్పుడు మనకి అర్ధాశ్రమ కుజుడు వచ్చాడండి. దానివల్ల ఏంటంటే అండి, పొలాలు కొంటారండి, పొలాలు కౌలుకి ఇస్తారండి. వాళ్ళకి ఇంకా అంత ఆదాయం రాదు అని బాధపడతారండి. పంటలు వేస్తారండి, అంత ఆదాయం రాలేదని అంటారండి వీళ్ళు. ఏమంటే మిరపకాయలు పండించేస్తారండి బాబు వీళ్ళు. కానీ దానికి రేట్ లేదండి ఇప్పుడు. అలాగా కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారండి వీళ్ళు. ఏమండి బాబు, వీళ్ళ ధ్యాసంతా ముగ్గుల మీదనండి, ఉద్యోగం మీద పెట్టరు. ఏమండి ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఈ మే నెలలోనండి మళ్ళీను. అలాగే సంతానం ఉందనుకోండి, సంతానం మీద మంచి సంతానం కలుగుద్దండి. అలాగే తల్లిదండ్రులకి అందరికీ ఆనందాన్ని కలిగిస్తారండి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు చేయాలండి అని చెప్పేసి ఆలోచిస్తాను. అలాగే వీళ్ళంటే ఇప్పుడు మేషరాశి వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలనుకుంటూ ఉంటారండి. అవి కూడా తీరిపోతాయండి. వీళ్ళ యాజమాన్యాలు జీతభత్యాలు పెంచితే బాగుండు అనుకుంటారండి, అవి కూడా తీరిపోతాయండి. ఏమండి ఇప్పుడు మేషరాశికి ఏదో అడ్డంకి లేదండి. కాకపోతే ఏమంటే మీరు ఏ రాశి వాళ్ళైనా సరే ఎప్పుడైనా సరే చూడండి, నాకు ఆర్థిక బాధలు అని ఫోన్లు చేస్తారండి బాబు. మేషరాశి వాళ్ళకి ఆర్థిక బాధలు ఉంటాయండి, కానీ ఇన్కమ్స్ కూడా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే, లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ కొంచెం తగ్గినా కూడా పర్వాలేదండి. ఏమన్నా సోకులు ఎక్కువైపోతాయండి బాబు మేషరాశి వాళ్ళకి. సోకులు ఎక్కువైపోయి శుభ్రంగా లిప్స్టిక్లకి దానికి వేసుకుంటారు. ఏమంటే హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువైపోతుంది. జ్వరం వచ్చిందేమో లేకపోతే ఇదేనో అస్మానం చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి పని అండి ఏమంటే ఎంత కష్టమైన పని అని చెప్పిందంటే మే నెలలో వద్దు అని అనరండి. నవ్వుకుంటూ నవ్వుకుంటే అండి పనులు పూర్తి చేస్తారండి. టైం అయిపోతున్నా సరే, ఎలాగున్నా సరే. ఆ రకంగా మేషరాశి వాళ్ళు అండి చేపల రొయ్యలు చెరువులు ఉన్నాయండి, వాళ్ళు దాంట్లో సంపాదిస్తారండి. ఫ్యాక్టరీలు ఉన్నాయండి. అంటే రియల్ ఎస్టేట్ అడిగారు కదా, మర్చిపోయిన రియల్ ఎస్టేట్ వాళ్ళు అండి, వాళ్ళకి వ్యాపారం బాగానే ఉంటుందండి. పాపం ఇంకా కదలలేదు మనకి. ఇప్పుడు కదులుతుందండి. పవన్ కళ్యాణ్ గారి దయవల్ల బాగుంది. ఇప్పుడు కొంచెం రోడ్లు అయ్యి వేస్తున్నారు బిల్ కాంట్రాక్టర్స్కి. వాళ్ళకి బిల్లులు ఏమంటే బిల్లులు పెడతారు కదండి. ఆ బిల్లులు గవర్నమెంట్ ఎత్తుందా రాదా అని టెన్షన్ ఉంటుంది కదండి. అందరికి వచ్చేస్తాయి, ఏం పర్లేదండి. ఆ తర్వాత ఏమన్నా రాజకీయ నాయకులు కొత్త పోస్టులు వస్తాయా రావా అని ఆలోచిస్తూ ఉంటారండి. ఇలా వచ్చేస్తాయండి. ఏమంటే దేవాలయాలు చుట్టూ తిరుగుతూ ఉంటారండి. అదేం తప్పులేదు, బ్రహ్మాండంగానే. అసలు ఇచ్చేస్తారండి రాజకీయ నాయకులకి అన్ని పోస్టులు.
ఏమన్నా సినిమా యాక్టర్లు ఉన్నారండి, ఏమన్నా సినిమా యాక్టర్లకు కూడా పోస్టులు ఏమండి బాగా సంపాదిస్తారండి. అలాగేనండి ఇప్పుడు మరి ఆధ్యాత్మికవేత్తలకు కూడానండి అదేటోగానే చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చారండి. అలాగే మనకి నెక్స్ట్ మంచి వాళ్ళకి మా గౌరీ గారు గరికపాటి నరసింహారావు గారు కూడా చూస్తూ ఉండండి. అలాగే అంటే సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయండి. ఏమన్నా మా గురుగారు శోభారాజు గారికి పద్మశ్రీ వచ్చిందండి బాబు. ఎప్పుడో ఇంకోటి వచ్చేద్ది అనమాట. అంత బాగుంటుంది అనమాట మేషరాశి వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఏమండి ఇప్పుడు చదువుల విషయం దగ్గరికి వద్దామండి. ఈ చదువుల్లో వీళ్ళ కుర్రాళ్ళు బతికిచ్చేస్తారండి. ఏమన్నా మన ఫోన్లో వాట్సాప్ చేస్తే చదువు ఎలా వస్తుందండి? మనలో మనం మాట చెప్పండి. మీరు చదవాలి కదండి, పుస్తకాలు తీసి అంటే లక్షలు ఖర్చు పెడుతున్నారండి బాబు తల్లిదండ్రులు. ఎస్ఆర్ఎం అంటారు మెడ్రాస్లో, ఇక్కడ లేదంటూ మెడ్రాస్లో పడేస్తున్నారు అన్నాను. అలాగండి అందుకని మేషరాశికి చాలా బాగుంది. పెళ్ళిళ్ళు కూడా పెళ్ళిళ్ళు అవున వాళ్ళకి అందరికీ పెళ్ళిళ్ళు టపా 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 వరుస పెట్టి అయిపోతాయండి. ఆ తర్వాత అక్కడ గింజు గుంజు కావాలండి పెళ్ళాన్ని పోషించలేక. అవి అంతవరకు అధ్యాయం చాలా బాగుంటుందండి. గురుగారు కానీ వీరికి ఆకస్మిక ధనలాభం కావచ్చు, లేకపోతే ఆకస్మికంగా మిత్రులుగా ఉన్న శత్రువులుగా మారడం కావచ్చు, ఈ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది వీరందరికీ కూడా ఈ నెలలో? ఏమన్నా ఆకస్మిక ధనలాభం ఎలా వస్తుందండి? లాటరీలు కట్టేస్తారండి, బెట్టింగ్ యాప్లో ఆడేస్తారండి బాబు. అలాంటి మనం చెప్పకూడదు. మనం సజ్జనారు లోన్ ఆడేస్తాడండి బాబు. వీళ్ళకి ఆకస్మిక ధనలాభాలు ఏం రావండి, ఏ రాశి వాళ్ళకి లేవండి బాబు. ఎక్కడో దూరం బంధువులు చచ్చిపోతే మేషరాశి వాళ్ళకి ఎవరికన్నా 1,00,000 మందిలో ఒకరికి రావచ్చండి. అవి బాగా ఆశిస్తారండి మన వాళ్ళు. రెండోదండి ఇప్పుడు ఆకస్మిక ధనలాభం అయిపోయిందండి. రెండోది కుటుంబ నేపథ్యం అండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా తిక్కుగా ఉంటుందండి బాబు రిలేషను. ఏమండి అసలు కొట్టుకోరు. వంట చేసేస్తాడండి బాబు, భర్త వంట చేసేస్తాడు, పెళ్ళానికి అత్తమాను ఫోన్లు చేసేస్తాడండి బాబు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వెంటనే అత్తమాను ఫోన్లే చూడలేదేటండి బాబు మా రాజమండ్రిలోనే. అలాగండి మీకు చాలా బాగుంటుందండి. అలాగే కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త అన్నీ, కొత్త కొత్త వస్తువులు ఇంట్లో అన్నీ కూడా బాగుంటాయండి వీళ్ళకి. ఏమంటే మేషరాశి వాళ్ళకి ఏంటంటే అండి, మేషరాశి వాళ్ళకండి ఈ యొక్క ఆరోగ్యం దగ్గరికి వచ్చేసరికండి కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చేస్తాయండి. కొంచెం ఏ నడిచాను కదండి బాగా బాధిస్తే పిప్పని నొప్పి వచ్చేద్దండి గ్యారంటీ అండి మే నెలలో మేలకి. ఆ విధంగా మనకు మేషరాశి వాళ్ళకి బాగుందండి. ఏమండి మేషరాశి వాళ్ళకి పరిహారాలు ఏంటంటే అండి కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి కాబట్టి కొంచెం పరిహారాలు చెప్తామండి మనం. ఈ పరిహారాలు నుండి మేషరాశి వాళ్ళకి ఏ నడిచిన జరుగుతుంది కదండి, అందుకని శని జపం చేద్దాం, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసేయాలండి. అలాగే రావి చెట్టుకు చేసేసి బకెట్లు నీళ్ళు పోసేసి రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలండి. ఆ తర్వాత అండి ఏమంటే నవగ్రహాల చుట్టూ తిరుగుతూ పంతుల గారికి బాగా డబ్బులు ఇవ్వాలండి. గుళ్ళల్లో పాపం పేద పంతులు ఉంటారండి, ఆయన చూసి ఇవ్వాలండి. డబ్బు ఉన్న వాళ్ళకి పర్లేదు కానీ అండి ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నల్ల చీమలకి కొంచెం పంచదార వేయడం, గోధుమ నూక వేయడం చాలా బాగుంటుంది.